అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొందరు మన దేశ వీధులను పాడు చేసి మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయద్దని అన్నారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదని స్పష్టం చేశారు. అలాగే ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కోగలుగుతుందని ఖమేనీ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలంటూ ట్రంప్కు ఖమేనీ హితవు పలికారు. అహంకారంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఓ విషయం తెలుసుకోవాలని, ప్రపంచంలో చాలా మంది అహంకార నాయకులు తమ గర్వం పరాకాష్ఠకు చేరిన క్షణంలోనే పతనమయ్యారని గుర్తు చేశారు. ట్రంప్కు కూడా అదే గతి పడుతుందని ఖమేనీ హెచ్చరించారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాజధాని టెహరాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఈ ఆందోళనపై చాలా రోజుల తర్వాత స్పందించిన ఖమేనీ విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారులను హెచ్చరించారు.